తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. అనగనగా ఒక ఊళ్ళో తోలుబొమ్మలాట రంగోజీ ఉండేవాడు. అతని మేళము చాలా పెద్దది, చక్కగా పాడేవారు. వారి బొమ్మలాట చాలా అందంగా ఉండేది. ఒకప్పుడు ఈ రంగోజీ మేళం వారు నాటకాల కొరకు దూర ప్రాంతం వెళుతున్నారు. మార్గ సౌకర్యాలు లేని రోజులవి. చాలాసేపు ప్రయాణం చేసిన తర్వాత వారికి ఒక అడవి అడ్డు వచ్చింది. ఆ అడవి చాలా భయంకరంగా ఉంది. దాని గుండా అలాగే శ్రమ పడుతూ ప్రయాణం చేయగా కొంతసేపటికి పొద్దు కూకింది. కనుచూపు మేరలో ఒక చిన్న పల్లె ఉన్నట్టుగా వారికి కనపడింది. అక్కడికి పోయి ఆ రాత్రికి కాలం గడుపుదామని అనుకున్నారు. అది చిన్న చిన్న పూరి గుడిసెలతో కూడుకున్న ఊరు. ఆ గ్రామంను ఆనుకుని చిన్న చెరువు ఉంది. చెరువు గట్టున మన రంగోజీ మేళం వారు విడిది దిగినట్టుగా బస చేశారు. వారి గుర్రాలకు గాడిదలకు మంచినీరు పెట్టి ప్రొద్దున వండుకున్న నిలవ బాపతు అన్నము తిని మంచినీళ్లు త్రాగి పొగ పీల్చుకుంటూ ఆడ మగ పిల్ల మేక విశ్రాంతి తీసుకుంటున్నారు. గుర్రాలు గాడిదలు అక్కడున్న పచ్చిక ఆనందంగా మేస్తున్నాయి. అంతలో ఆ గ్రామంలో నలుగురు పెద్దలు వచ్చి, మా ఊళ్ళో మకాం వేశారు గనుక ఈ రాత్రి ఇక్కడ ఒక ఆట ఆడండి. పొద్దున్నే మీకు సంభావన ఇచ్చి పంపిస్తాము. కానీ మా వద్ద దీపాలకు చమురు కూడా లేదు. తెరకు గుడ్డలు కూడా దొరకడం కష్టమే. అన్నీ మీ దగ్గరవే ఉపయోగించి ఆట ఆడి మమ్మల్ని ఆనందపరచండి అని బలవంతం చేశారు. వారి మాటలు త్రోసిపడేస్తే ఆ నట్టడివిలో ఏమి ప్రమాదం వస్తుందో అని ప్రయాణ బడలికైనా లెక్క చేయకుండా చిట్ట చివరకు ఒప్పుకున్నారు. అక్కడి మనుషులు వారి మాటల ధోరణి చిత్రంగా తోస్తున్నాయి. అడవి మనుషులు ఇంతే కాబోలు అని వారు అనుకున్నారు. కొంతసేపటికి చాలా ప్రయాస మీద మేళం వారు గ్రామస్తులు కలిసి పందిరి తయారు చేశారు. మేళం వారి తాలూకా ఆడవాళ్ల ఉతికిన చీరలు పందిరికి బిగించి అప్పటికప్పుడు మిగుల్చుకున్న నిలువ బాపుతూ ఆమదంతో విధి లేక దీపాలు వెలిగించి చాలా ప్రొద్దుపోయిన తర్వాత రామాయణంలోని సుందరకాండ ప్రారంభం చేశారు. గ్రామ ప్రజలు అక్కడకు చేరి బొమ్మల గంతులు, వారి పాటలు, తాళపు చప్పుళ్ళు, మృదంగం మోతలు విని ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ లొట్టలు వేసుకుంటున్నారు. కొంతసేపటికి అమాంతంగా ఆంజనేయుల వారి బొమ్మ తెర మీదకు వచ్చింది. ఆ బొమ్మ ఎప్పుడైతే తెర మీదకు వచ్చిందో ఎక్కడ ప్రజలు అక్కడ మాయమయ్యారు. ఆ ఊరే మాయమైపోయింది కనపడకుండా. ఆంజనేయుల వారిని ఆత్మలో అనుకున్న మాత్రానే దెయ్యాలు భూతాలు కనీసం ఆ రామడలైనా వెళ్ళిపోతాయి. ఇక హనుమంతుడిని చూడడమే సంభవిస్తే కాలి కొద్దీ వెనుకకు తిరిగి చూడకుండా పరిగెత్తిపోయాయి. అంత భయం వాటికి ఉన్నప్పటికీ పూర్వము అవి మనుష్యులను అనేక విధాల తిప్పలు పెట్టేవి. ఆంజనేయుల్ని స్మరించి పూజించి మన పూర్వీకులు ఈ బాధ నుండి తప్పించుకునేవారు. మన రంగోజీ మేళం వారికి ఈ దెయ్యాలు పారిపోయిన సంగతి తెలియదు. వాళ్ళు అలానే ఆడుతూ ఉన్నారు. కొంతసేపటికి మేళగాళ్లలో ఒక యువకుడు మంచినీళ్ళండి బాబయ్య అంటూ బయటకొచ్చాడు. ఎవరూ లేరు. గ్రామము కనిపించలేదు. అతనికి కంగారు పుట్టి చరున లోపలికి పోయి మేళతాళాలు ఆపు చేయించి తను చూసి వచ్చిందంతా గాబరా పడుతూ చెప్పాడు. అందరూ ఒకేసారి ఆశ్చర్యపోయి బయటికి వచ్చి చూస్తే భయం కూడా వేసింది. ఇదంతా దెయ్యాల మాయ. మన ఆంజనేయులు గారు తెర మీదకి రావడంతోనే వీళ్ళంతా పారిపోయారు అని వాళ్ళంతా నిర్ధారణ చేసుకుని మిగిలిన రాత్రంతా కూడా ఈ విగ్రహాన్ని ఆడించుకుంటూ ఉందాము. మరే దెయ్యము కూడా ఇక్కడకు చేరదు అని చెప్పుకుంటూ ధైర్యం తెచ్చుకుని వీర హనుమాన్ అంటూ తెల్లవార్లు చేతి చమురు భాగవతం ఆడుతూ కాలం గడిపారు. ఇంతలో తెల్లవారింది. అమ్మయ్య బ్రతికిపోయాం. ఈ విగ్రహమే లేకపోతే మన పని ఏమయ్యేదో. మారుతి పుణ్యమా అంటూ మన ప్రాణాలు మనకు దక్కినాయి అని చెప్పుకుంటూ సామాన్లు గుర్రాలకు గాడిదలకు ఎక్కించి బ్రతుకు జీవుడా అంటూ బయలుదేరి వెళ్లిపోయారు. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.